హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ డెఫినేషన్ అండ్ వీటి యొక్క రియల్ లైఫ్ యూజెస్ ఏంటో చూద్దామండి. ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ డెఫినేషన్ డిస్కస్ చేసే ముందు యాంటీ డెరివేటివ్స్ అంటే ఏంటో చూద్దామండి. మీకు యాంటీ డెరివేటివ్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనందరికీ తెలుసు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వాల్యూ 1. ఇక్కడ డినామినేటర్ వాల్యూ అనేది RHS సైడ్ తీసుకెళ్తే ఇది మల్టిప్లై అవుతుంది కదండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 dx అవుతుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్నది RHS సైడ్ తీసుకెళ్తే ఇది డివిజన్ అవుతుంది కదండి. సో ఎక్స్ ఈక్వల్ టు 1/d ఆఫ్ 1 dx రాసుకోవచ్చు కదండి. ఇక్కడ d అంటే డెరివేటివ్ కదండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. సో ఈ డెరివేటివ్ ని RHS సైడ్ తీసుకెళ్తే అది 1/d అంటే దీనికి రెసిప్రోకల్ అంటే యాంటీ డెరివేటివ్. మనం ఈ యాంటీ డెరివేటివ్ అంటే 1/d నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్ కదండి. మనకి యాంటీ డెరివేటివ్ కి సింబల్ నథింగ్ బట్ ఈ ఇంటిగ్రేషన్ సింబల్. అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్. యాంటీ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఇప్పుడు మనం యాంటీ డెరివేటివ్ డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ f of x, g of x అనేవి 2 ఫంక్షన్స్ అయితే f dash of x ఈక్వల్ టు g of x. ఈ f of x ని g of x కి యాంటీ డెరివేటివ్ అని చెప్తామండి. ఇప్పుడు మనం ఇండిఫినెట్ ఇంటిగ్రల్ డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ g of x అనేది యాంటీ డెరివేటివ్ ఆఫ్ f of x. యాంటీ డెరివేటివ్ అంటే 1/d కదండి, 1/d కదండి. సో 1/d ఆఫ్ f of x ఈ విధంగా ఉంటే ఇది అనేది యాంటీ డెరివేటివ్ సింబల్ అండి. దీన్ని మనం యాంటీ డెరివేటివ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ సింబల్ కూడా చెప్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx ఈక్వల్ టు g of x ప్లస్ c. దీనిని మనం ఇండిఫినెట్ ఇంటిగ్రల్ అని చెప్తామండి. ఇక్కడ c అనేది ఏదైనా రియల్ నెంబర్, ఈ c నే మనం ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇంటిగ్రేషన్ ని ప్లేన్ సర్ఫేస్ ఏరియాస్ కనుక్కోవడానికి, సాలిడ్ షేప్స్ యొక్క వాల్యూమ్ కనుక్కోవడానికి యూజ్ చేస్తారండి.